హలో అండి, అందరికీ జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గనక మన వీడియోలోకి వచ్చేసే టాపిక్ ఏంటంటే ఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. అదే కదా, మీరైతే ఎగ్జామ్ రాసారో, ఎవరైతే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2024కి ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫేజ్ 1 ఎవరైతే రాసుంటారో వాళ్ళందరికీ కూడా మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ రిజల్ట్స్ కట్ ఆఫ్ ఇచ్చాడు, అలాగే రిజల్ట్స్ ఇచ్చాడు. ఎలా చెక్ చేసుకోవాలో, కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనక ఛానల్‌కి ఎవరైతే కొత్తగొచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతుందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. చూడండి, ఈ విషయాలకొచ్చేసరికైతే ఫస్ట్ మనకు మెన్షన్ చేశారు చూడండి. 2 మార్చ్ నుంచి 18 మార్చ్ వరకు 2025 జరిగినటువంటి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. అదే పీఈటీ అండ్ పీఎంటీకి మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకు కింద మెన్షన్ చేశాడండి. మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. 26/2025 అంటే రేపు సాయంత్రం 5 గంటలకు మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది మన వెబ్సైట్లో, ఆర్ఆర్‌బీ పోర్టల్ వెబ్సైట్లో మనకు విడుదల చేయడం జరుగుతుందో సరిగ్గా గమనించండి. అలాగే రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లయితే మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది కదా. సో, మీ యొక్క నెంబర్ అనేది ఫస్ట్ ఈ సెర్చ్ బాక్స్లో కనిపిస్తుంది కదా, సెర్చ్ బాక్స్లో మీ యొక్క నెంబర్ సెర్చ్ చేయండి. చూసుకొని మీ యొక్క నెంబర్ ఉన్నదో లేదో. నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పీఈటీకి ప్రాక్టీస్ చేయండి. అలాగే కట్ ఆఫ్ విషయాన్ని వచ్చేసరికైతే చూడండి, మనకు కట్ ఆఫ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి గమనించండి. చూడండి, యూఆర్ వాళ్ళకి వచ్చేసరికి అయితే మనకు 76.8 సంథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అరే ఎస్సీ వాళ్ళకు వచ్చేసరికి 70, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 65, ఓబీసీ వాళ్ళకి 74, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 71. ఏ మేల్ అండి, ఏ మేల్ వాళ్ళది. అదే ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ చూడండి, యూఆర్ వాళ్ళకి వచ్చేసరికి 73, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 66, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 62, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 70, ఈడబ్ల్యూసీ వాళ్ళకి వచ్చేసరికి 68, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 30 అయితే మనకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కట్ ఆఫ్ అండి. ఎవరైతే మీకు కీ పేపర్లో మార్క్స్ వచ్చినాయో సరే అందరూ కూడా లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క రోల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో సరే చెక్ చేసుకోండి. సో, వీరందరూ కూడా షార్ట్ లిస్ట్లో క్వాలిఫై అయిన వారు ప్రతి ఒక్కరు కూడా పీఈటీకి అంటే ఫిజికల్ ఈవెంట్స్కి 100% ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీని యొక్క టైం మనకు తెలుసు. పీఈటీ మనకి ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి తెలుసండి. మేల్ వాళ్ళకి వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసరికి 800 మీటర్స్ ఉంటుంది. 1600 మీటర్స్ వచ్చేసరికి 5:45 ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకండి. అలాగే ఫీమేల్ విషయానికి వచ్చేసరికి అయితే 800 మీటర్స్ ఉంటుందండి. వీళ్ళకు 800 మీటర్స్ ఉంటుంది. వీళ్ళకి టైం వచ్చేసరికి 3 minutes 40 seconds 3 minutes 40 seconds అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇది చాలా చాలా కష్టం అండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఫిజికల్ క్వాలిఫై అవకాశం ఉంటుందండి. ఎవరైతే ప్రాక్టీస్ చేయకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళు మాత్రం చాలా కష్టం అనేసి నేను చెప్తున్నాను. సో, మళ్ళీ చెప్తున్నాను, అందరూ కూడా ఫిజికల్కి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫిజికల్లో సాధించగలరు. ఫిజికల్ కూడా ఈ మధ్యలో ఉండబోతుందండి. 1 month లేదా 1.5 month గ్యాప్ పక్కా ఇస్తాడు. ఫిజికల్ డేట్స్ రాగానే నేను మళ్ళీ మన వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇదండి ఈరోజు వీడియోలో. మరిన్ని అప్డేట్స్ కోసం, డిఫెన్స్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే పక్కన క్లిక్ చేసుకొని పెట్టుకోనండి. అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అందరూ కూడా అందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి అప్డేట్స్ మీకు అందులో షేర్ చేస్తుంటాను, గమనించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.